స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనములు. అపోస్తుల కార్యము 20:28. అపోస్తుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు ఎందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకున్నాం. దావీదు కుమారుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు నువ్వు మానస్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి కన్నా హీనంగా ఉన్నాను. నీ వాక్యం చెప్పడానికి ఎటువంటి జ్ఞానము లేదు, ఎటువంటి ధైర్యము లేదు ప్రభు. నరుడి యొక్క జ్ఞానం చొప్పున కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నీ యొక్క వాక్యము, నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క తలంపులు మేము తెలుసుకున్నట్లు, జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మేమందరము వినున్నట్లు మా యొక్క మనోనేత్రాన్ని మీరు తెరవండి ప్రభు. వినగలిగిన చెవులు నువ్వే అనుగ్రహించు ప్రభు. గ్రహించే ఆత్మ నువ్వేవు ప్రభు. ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించు ప్రభు. ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించి ఎవరికి ఎటువంటి ఆహారం కావాలో వారందరికీ నువ్వే అతి శ్రేష్టమైన ఆహారము అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తులు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దీంట్లో 2 లైన్స్. ఫస్ట్ నుంచి చూడండి, ఈ లైన్ని, ఈ యొక్క వాక్యాన్ని 2గా విభజించుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు కమ. అక్కడి వరకు ఒక లైను. 2వ లైన్ ఏంటి? మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త అనేది మాత్రం కామన్ పాయింట్. జాగ్రత్తగా ఉండు అనేది మాత్రం కామన్. ఆ జాగ్రత్త ఎలా ఉండాలి? ఒకటేమో మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు, రెండోది ఏంటి? యావత్తు మంద, సంఘంలో ఉన్న మంద, గొర్రెల మంద. అది ఒకరు అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, వేల కొలది అవ్వచ్చు, లక్షల కొలది అవ్వచ్చు. ఆ యొక్క గొర్రెల మంద ఎంత ఉంటే అంతమంది. దానికన్నా ముందు ఏం చేయాలి? మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు. మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి అంటే ఏంటి అర్థం? జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉంటేనే కదా నా జాగ్రత్తను బట్టి నా తర్వాత ఉన్న 2వ వాడవచ్చు, 3వ వాడవచ్చు, మిగతా మంద అందరి గురించి నేను జాగ్రత్తగా వహించేది. ముందు నన్ను గురించి నేను జాగ్రత్తగా ఉండకుండా ఉన్నాను అనుకో, అప్పుడు నేను ఎలా జాగ్రత్తగా ఉన్నవాడిలా ఉంటాను? ఈ జాగ్రత్త దేనివల్ల కలిగి ఉంటాం? వాక్యం చూసుకోండి. పరిశుద్ధాత్మ ద్వారానే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇవన్నీ దేని గురించి రాస్తుంది? ఒక సంఘం గురించి. ఆ సంఘం అంటే ఏంటి? ఉదాహరణకి ఇదే సంఘం అనుకుంటే, ఈ యొక్క సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మంద జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఎవరికి వాళ్ళే. నా మటుకు నన్ను ముందు నేను జాగ్రత్తపరచుకోవాలి. అలాగే నీ గురించి నువ్వు జాగ్రత్తపరచుకోవాలి. మరి నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? పరిశుద్ధాత్మ సంఘంలో నీకు ఏ పని అప్పచెప్పాడో నువ్వు ఎప్పుడన్నా సరే దేవుణ్ణి అడిగావా? దేవుడి దగ్గర విచారం చేసావా? దేవుడు నన్ను ఎన్నుకోలేదు, దేవుడు నన్ను పిలవలేదు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను కేవలం విశ్వాసనే అని అనుకుంటానికి ఎక్కడ ఛాన్స్ లేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. అది వాక్యానికి కంప్లీట్ వ్యతిరేకం. దేవుడు కొంతమందిని సువార్తికులుగా ఏర్పాటు చేస్తాడు, కొంతమందిని పనివారిలాగా ఏర్పాటు చేస్తాడు, కొంతమందికి కృపావరాలు, కొంతమందికి ఆత్మఫలము, కొంతమంది
రాజ్యం ఏలటానికి, అధికారం చేయటానికి, స్వస్థత వరం ఇవ్వటానికి. ఎలా అయితే ఒక శరీరంలో రకరకాల అవయములు ఉంటాయో అలాగే దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికిచ్చిన తలాంతుని బట్టి, ఎవరికిచ్చిన పని బట్టి ఎవరి పనాలు చేయాలి. భోజనాలు వడ్డించడం కూడా పనే, భోజనం తయారు చేయటం కూడా పనే, మందిరం ఓడటం కూడా పనే, మందిరం శుభ్రం చేయటం పనే, మందిరం కడగటమో పనే కాదా? అంటే సువార్త చెప్పటమైన పని. చేసే పని చెయ్యి, కాలు చేసే పని కాలుది. అట్లాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సంఘస్థులు అనగా దేవుని యొక్క మంద గొర్రెల మంద జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటానికన్నా ముందు నీకు ఏ పని అప్పచెప్పాడో అది నువ్వు ఎందుకు తలంచుకోవట్లేదు? ఏది ఒకసారి నీ అంతరాత్మ నువ్వు సమాధానం చెప్పు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను సంపాదించుకున్నాడు కదా. స్టార్టింగ్లోనే ఉందిగా, సంపాదించాడు. దేవుడు నిన్ను సంపాదించాడు. దేవుడి యొక్క సంపాదన నువ్వు. దేవుడు ఎలా నిన్ను సంపాదించాడు? తన సొంత రక్తం ఇచ్చి. ఎవడో రక్తం తీసుకొచ్చి ఇచ్చాడా? ఎవరో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి నీ మీద పెట్టాడా? ఎవరో మాటల ద్వారా నిన్ను ఆయన ఓన్ చేసుకున్నాడా? కాదుగా. ఒక విలువైన వెల ఆయన వెచ్చించి రక్తము అను ఒక గొప్ప విలువైన క్రయధనము వెచ్చించి నిన్ను ఆయన సంపాదించాడు. నిన్ను ఆయన ఓన్ చేసుకున్నాడు. నిన్ను ఆయన కొన్నాడు. ఆ సంఘంలో, ఎత్తబడే సంఘంలో దేవుడు నిన్ను పెట్టాడు. అలాంటి సంఘంలో చేర్చబడిన నువ్వు పరిశుద్ధాత్మ అను దేవుడి యొక్క గొప్ప శక్తితో నీకు ఒక పని అప్పచెప్పాడు. ఏం పని అప్పచెప్పాడు? చెప్పు. నా చెప్పపోయిన పర్లా, నీ అంతరాత్మ నువ్వు చెప్పుకో. దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడు? ప్రార్థన పని అప్పచెప్పాడా? ఆత్మల సంపాదన భారం అప్పచెప్పాడా? ప్రార్థన ఇంకా ఎక్కువ చేసుకోవాలి ప్రార్థన దాహం కలిగిన ఆత్మ నీకు అనుగ్రహించాడా? సువార్తను వివరించే, ప్రకటించే ఆత్మగా దేవుడు నిన్ను ఎంచుకున్నాడా? ఏది ఒకసారి చెప్పండి. మీకు మీరే చెప్పుకోండి. మీ యొక్క అంతరాత్మకు మీరే సమాధానం చెప్పుకోండి. దేవుడు మీకంటే పని అప్పచెప్పలేదా? ఏం అప్పచెప్పాడు? చెప్పుకున్నారా? నాకు చెప్పైనా పర్లేదు, మీరు చెప్పుకున్నారా? నాకు చెప్పపోయినా పర్లేదు, మీరు చెప్పుకున్నారా పని? ఆ పని ఏంటో మీరు చెప్పుకున్నారా? నీ అంతరాత్మ నువ్వు చెప్పుకున్నావా? నీ అంతరాత్మ నువ్వు చెప్పుకున్నావా? దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడు? నాకు కాదు, నీ అంతరాత్మకే. నువ్వు చెప్పుకున్న విషయాలు నువ్వు చెప్పుకున్నావు అమ్మ, మీరు చెప్పుకున్నారండి. మరి ఆ పని మీరు చేయటానికి మిమ్మల్ని గురించి మీరు ఎంతగా జాగ్రత్త పడుతున్నారో ఏదో ఒకసారి ప్రశ్నించుకొని సమాధానం చెప్పు. ఎంతగా మీరు జాగ్రత్త పడుతున్నారు? సో జస్ట్ జాగ్రత్త అంటే ఏంటి? మిమ్మల్ని గురించి మీరు ఎంతగా జాగ్రత్త పడుతున్నారు? మీకు కలిగిన ఆ యొక్క గొప్ప జాగ్రత్తను బట్టి మీతో పాటు మిగతా సంఘస్థులు గొర్రెల మందను మీరు ఎంత జాగ్రత్తగా కాపుగా వస్తున్నారు? సమాధానం చెప్తారా దేవుడికి? దేవుడు చెప్పండి. వాక్యం స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరూ మందలో ఎంతమంది ఉంటే అంతమందిని, 100 మంది ఉంటే 100 మంది, 1000 మంది, ఒక్కడున్నా సరే ఆ ఒక్కడిని సంపాదించింది కాపరి కాదు. ఆ ఒక్కడిని సంపాదించింది వాక్యం చెప్పే ఒక బోధకుడు కానే కాదు. స్వయాన యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి. ఏమండి ఇక్కడ వాక్యంలో యేసుక్రీస్తు రక్తం ఇచ్చి అని రాయొచ్చుగా, తన స్వరక్తం ఇచ్చి అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రక్తము పెట్టి నిన్ను సంపాదించాడు అని ఒక వాక్యంలో రాయొచ్చు. అలా రాయకుండా స్వరక్తం ఇచ్చి అని ఎందుకు అలా రాయాల్సి వచ్చింది? అర్థం, రక్తం స్వరక్తం ఎంత తేడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనిషి చేసిన ప్రతి ఒక్క అతిక్రమం, ప్రతి ఒక్క పాపమును పరిహరించడానికి ఈ యొక్క గొర్రెలు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, గువ్వలు, పక్షులు, పావురములు, ఏది జంతువుల యొక్క బలి, జంతువుల యొక్క రక్తము దారాలుగా ప్రవహించేటట్టు అంటే అన్ని పాపాలు చేశారు. ఎనియో ఆ యొక్క యానిమల్స్ యొక్క బ్లడ్ ఉపయోగించి పాప పరిహారం జరిగింది. అందుకే దేవుడు స్పష్టంగా రాశాడు స్వరక్తము. సో నువ్వు ఊరకనే రక్షింపబడిందని కాదు, నువ్వేదో ఫ్రీగా పొందుకున్నది కాదు. దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క రక్తమును నీకోసం ఆయన వెలగా పెట్టి నీ ఆత్మను ఆయన కొన్నాడు.
మరి నువ్వు ఎవరికి దాసులుగా ఉంటున్నావు? ఎవరి యొక్క అధ్యక్షత ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరి యొక్క నడిపింపులో నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరి యొక్క జాగ్రత్తలో నువ్వు ప్రవర్తించాలి? ఎవరు? వాక్యం చెప్పే ఏ కాపరైనా సరే నీ కోసం రక్తం దారిపోయేలా, ప్రార్థన చేసే ఏ ఒక్క మనిషి అయినా సరే నీ కోసం రక్తం దారిపోయేలా, ఆ ప్రార్థన సహితము దేవుడి యొక్క ఆత్మ అనుగ్రహిస్తేనే తప్ప ఎవడో ప్రార్థన చేయలేడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పగించిన పనిని పట్ల నువ్వు ఎంతగా జాగ్రత్త వహించి ఆ పని చేస్తున్నావు, నిన్ను గురించి నువ్వు ఎంత జాగ్రత్త వహిస్తున్నావు ప్రశ్నించుకో. ఈ వాక్యానికి ఉపమానముగా యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వద్దాం. దాంట్లో చూడండి, దీన్ని ఒక చిన్న కథలాగా లేకపోతే ఉపమానంలాగా మాట్లాడుకుందాం. ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశానికి ఒక ఎంట్రన్స్ గేట్ ఉంది. ఆ యొక్క ఎంట్రన్స్ గేట్లో నుంచి గొర్రెలన్నీ నడిపింపు కలిగి లోపలికి వెళ్తున్నాయి. అక్కడ ద్వారపాలకుడు ఉన్నాడు. ఆయన అలో చేస్తేనే, అంటే ఆయన ఒప్పుకుంటేనే ఆ యొక్క గొర్రెలన్నీ, ఇదే ఎంట్రన్స్ గేట్ అనుకోండి, గొర్రెలన్నీ లోపలికి వెళ్తాయి. ఆ గొర్రెలకి స్వతంత్రం ఉంది, లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ బయటికి కూడా వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. అక్కడే ఉండాలని ఎక్కడా కూడా నియంత్రణ లేదు, లోపలికే వస్తాయి, బయటికి వెళ్తాయి, ఆ ద్వారం గుండా వెళ్తాయి. ఇప్పుడు ఆ గొర్రెలు ఉన్నప్పుడు గొర్రెల కాపరు ఉండాలిగా, ఆ కాపరు చక్కగా అవన్నీ తోలుతూ ఉంటాడు, టైంకి తగినట్టు మెప్పుతూ ఉంటాడు, ఏ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలో చెప్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఆ కాపరు ముందు నడిచాడు అనుకోండి, గొర్రెలు కాపరు ఎట్టో వెళ్ళిపోతున్నాడులే, నాకు నచ్చిన చోట నేను వెళ్ళిపోతాలే అని అనుకోకుండా ఆ గొర్రెలన్నీ కూడా కాపరు ఎలా అయితే వెళ్తున్నాయో కాపరు వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాయి. సో కాపరు ఇలా ముందుకు వచ్చేసాడు అనుకో, అంటే గొర్రెల కాపరి గురించి మాట్లాడుతున్నా, కాపరి ఇలా ముందుకు వచ్చేసాడు అనుకోండి, కాపరి వెనకాల ఉన్న గొర్రెలన్నీ కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటాయి. ఏదైనా తప్పిపోయినాయి అనుకోండి, కొద్దిగా ఆయన కాపరి ఇలా వెనక తిరిగి చూస్తే ఏదైనా తప్పిపోయింది అనుకుందాం, ఆయన పిలుస్తాడు, పేరు పెట్టి పిలిచి ఓయ్ ఇలా రా అని అన్నాడు అనుకోండి, ఆ గొర్రెలన్నీ కూడా ఆయన స్వరము విని గుర్తుపట్టి తిరిగి మళ్ళీ అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తాయి. ఇది జనరల్గా జరిగేది. ఈ మార్గము దేవుడు, అలాగే ఆ యొక్క కాపరి దేవుడు. ఈలోపు కొన్ని తోడేళ్ళు వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి, ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క అధ్యాయం ప్రకారము ఆ తోడేళ్ళు మార్గం దగ్గరికి, అంటే ఈ యొక్క ద్వారం దగ్గరికి తోడేళ్ళు ఒక్కడు కూడా రాదు, మందలోకి రావు. ద్వారానికి ఒక లెఫ్ట్ సైడ్ లేకపోతే కుడివైపు ఎడం పక్కన ఇంకా చుట్టుపక్కల ఎక్కడో ఉండి అవి కాపరిలాగా మాట్లాడుతూ ఉంటాయి. విన్నావా? కాపరిలాగా మాట్లాడుతుంది, గొర్రెల కాపరిలాగా మాట్లాడుతాయి. అలా మాట్లాడినప్పుడు ఏదైనా సరే గొర్రె ఆ స్వరము గుర్తుపట్టలేదు అనుకో, కాపరిలాగా మాట్లాడిన ఆ యొక్క తోడు దగ్గరికి వెళ్ళితే వెళ్ళలేదా? సో అది వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటి? స్వరం. ఎవరి స్వరం అది? తోడేళ్ళ యొక్క స్వరం. ఆ తోడేలు ఎలా మాట్లాడింది? కాపరిలాగా మాట్లాడుతూనే ఉంటుంది. ఒకటైతే వెళ్ళింది, మిగతా 100 కూడా వెళ్ళాలిగా. మిగతా అన్నీ ఎందుకు వెళ్ళాలి? ఏదో ఒకటే ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే ఆ ఒక్క గొర్రె తన గురించి తను జాగ్రత్త పడలా. ఇంకోటి, దేవుడి యొక్క స్వరం ఏంటి, తోడేళ్ళ యొక్క స్వరం ఏంటి, లేకపోతే అపవాది యొక్క స్వరం ఏంటి అనేది విచక్షణ లేని అజాగ్రత్తలో ఉంది. దీనికి కారణం ఎవరు? ఆ గొర్రె కారణమా, కాపరి కారణమా? ఆ గొర్రె కారణమా, కాపరి కారణమా? కాపరా విన్నాడండి. గొర్రెలా వస్తూ ఉంటుంది కదా, ఆ దూరంగా తోడేలు నిలబడి దేవుని యొక్క స్వరముతో మాట్లాడుతుంది, దేవుని యొక్క స్వరము లాగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్నప్పుడు ఈ గొర్రె వింటుంది. విన్నప్పుడు తనకి చెవిలో పడే ఆ యొక్క మాట దేవుడి యొక్క స్వరమా,
దేవుడి యొక్క స్వరములాగా మాట్లాడుతున్న తోడేలు గొంత అన్న విచక్షణ ఎవరికి ఉండాలి? కాపరకు ఉండాలా, గొర్రెకు ఉండాలా? మోసపోయింది ఎవరు? కాపరా, గొర్రె? గొర్రె మోసపోయి అజాగ్రత్తలో ఉంది కాబట్టి తోడేలు దగ్గరికి వెళ్తుంది. తోడేలు ఆ గొర్రెని ఏం చేస్తుంది? చంపేయచ్చు, దొంగిలించుకోవచ్చు, ఒకవేళ మందలోకి వస్తే ఏకంగా చెదరగొట్టచ్చు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఏమి చేతగానలాగా అమ్మోలు కూర్చుంటాడా? దేవుడు కూడా, కాపరు కూడా అక్కడే ఉన్నాడుగా. ఉండి ఏం చేస్తాడు? వెళ్ళి తన యొక్క గొర్రె పిల్లని తిరిగి వెనక తెచ్చుకుంటాడుగా. అపవాదిలో యుద్ధం చేసి అపవాదిని సంహరించడం కానీ బంధించడం కానీ ఏదో ఒకటి చేస్తాడు కదా. సో కానీ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తంలో కూడా ఒక గొర్రె పిల్ల తోడల దగ్గరికి వెళ్తానికి ముఖ్యమైన కారణం ఏంటి? తన విన్న వాక్యము పరిశుద్ధాత్మ అనగా దేవుడి యొక్క గొర్రెపిల్ల ద్వారా ఆ యొక్క వాక్యం వింటున్నానా, గొర్రెపిల్ల స్వరము కలిగినట్టు మోసపుచ్చే ఆత్మతో ఆ యొక్క తోడేలు మాట్లాడింది అన్న విచక్షణ లేకుండా మోసపోయిందా? కన్ఫ్యూజ్ అవుతున్నావా? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా? మీకు అర్థమైందండి నేను అడుగుతున్నాను? సరే, ఇంకో జనరిక్గా మాట్లాడతాను. ఒక బిడ్డ ఇక్కడ ఉన్నారు, అదే ఒక పిల్లాడు, పసిపిల్లాడు అక్కడ ఉన్నాడు. ఆ గదిలో వాళ్ళ అమ్మ ఉండి మాట్లాడుతుంది. మధ్యలో గోడ అడ్డం ఉంది. పక్క గదిలో వాళ్ళ అమ్మ ఉండి మాట్లాడుతుంది. ఇంకో కుడి పక్క గదిలోనేమో వాళ్ళ అమ్మ కాదు, పెంపుడు తల్లి ఉండి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ ఇలా నానా, బుజ్జి, కన్నా సంథింగ్ ఏదో పిలుపు పెట్టి మాట్లాడతారు కదా. పక్క గదిలో ఉన్న పెంపుడు తల్లి అవ్వచ్చు, లేకపోతే చుట్టాల వల్ల అవ్వచ్చు, వాళ్ళు కూడా అలాగే నానా అట్లా 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 ముద్దుగా పిలిచారు. వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి పిల్లాడు. మరి పిల్లాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? మధ్యలో గోడ అడ్డం ఉందిగా. మరి ఆ స్వరము వాళ్ళ అమ్మదే అని వాడు ఎలా గుర్తుపడతాడు? అదేనండి, ఆ స్వరము వల్ల వాడు గుర్తుపడతాడు వాళ్ళ అమ్మ అని. వాడు స్వరం మాత్రమే వింటున్నాడు. వాళ్ళ అమ్మను చూడటానికి గోడ అడ్డం ఉంది, వాళ్ళ చుట్టాలను చూడటానికి గోడ అడ్డం ఉంది. విన్న స్వరం ఆధారం చేసుకొని ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, చుట్టాల దగ్గరికి వెళ్ళకూడదు. సో దేన్ని బేస్ చేసుకొని ఆ యొక్క పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గరికి మాత్రమే వెళ్ళగలడు. మనిషి కనిపించడు, స్వరం మాత్రం వినపడుతుంది. నువ్వు చెప్పు. ఈ గదిలో నీకు బిడ్డ ఉన్నాడు, పక్క గదిలో నువ్వు ఉన్నావు, ఇంకో పక్క గదిలో వేరే చుట్టాలు ఉన్నారు. కానీ ఎవరి మొహాలు ఎవరో చూసుకోలేరు. అంటే పిల్లలకి తల్లి కనిపించదు, చుట్టాలు కనిపించరు. నువ్వు నీ పిల్లల్ని పిలుస్తున్నావు రారా అని, అట్లాగే చుట్టాలు కూడా పిలుస్తున్నారు. కానీ నీ గొంతు అను నీ పిల్లల గొంతు ఒకేలాగా ఉంది. నీ గొంతు నీ చుట్టాల గొంతు ఒకేలాగా ఉంది. నీ గొంతు అయినా సరే, నీ చుట్టాల గొంతు అయినా సరే ఒకేలాగా ఉంది. వాడికైతే స్వరం వినిపిస్తుందో తప్ప మనిషి అయితే కనిపించట్లా. కానీ వాడు ఖచ్చితంగా తల్లి దగ్గరికే వెళ్తాడు. ఎలా వెళ్తాడు? ఎలా వెళ్తాడనేది వాక్యంలోనే ఉంటుంది. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం. పదో అధ్యాయంలో 2 చోట్ల రాసి ఉంటుంది. 26వ వచనం లాస్ట్లో రాసి ఉంటుంది. 27వ వచనం స్టార్టింగ్ లైన్లో, 27వ వచనం చాలు. అట్లాగే ఇంకో వచనంలో కూడా రాసి ఉంటుంది, 16వ వచనంలో లాస్ట్లో, అవి నా స్వరము వినును. అదే కారణం. సో నువ్వు విన్న వాక్యము జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే దేవుడి యొక్క వాక్యం నువ్వు వింటున్నావు అనుకో, అది పరిశుద్ధాత్మ పరిమాణంతో చెప్పబడిన దేవుడి యొక్క వాక్యమా, లేకపోతే తోడేలు పరిశుద్ధాత్మ యొక్క స్వభావమును కలిగి మోసపుచ్చే ఆత్మ లాగా ఉండి నిన్ను భ్రమపరిచే ఆత్మలాగా పెట్టుకొని అలా వెలుగుదోతలాగా ఉండి నీతో మాట్లాడుతుందా అన్న విచక్షణ నీకు ఉండాలి. ఓకే. దేవుడు వెంబడించే గొర్రె దేవుడి యొక్క స్వరమును వింటది, గుర్తుపడుతుంది.
దేవుడి యొక్క స్వరం వింటది, గుర్తుపడుతుంది. ఇదే 10వ అధ్యాయము మొత్తంలో కూడా మీరు చూసుకోండి, మొత్తం ఉపమానంగా మీరు చూసుకోండి. దేవుడి యొక్క స్వరము బేస్ చేసుకొని గొర్రెలు నడుచుకుంటూ వెళ్తాయి. దేవుడి యొక్క స్వరమును గుర్తుపట్టే గొర్రెల యొక్క ప్రవర్తన, ఏ మార్గము గుండా వెళ్ళాలి, ఏ ద్వారము గుండా వెళ్ళాలి అనేది గొర్రెలు నడక ఆధారమై ఉంటుంది. దీంట్లో తన కంటికి కనిపించేది దేని కూడా అది ఆధారం చేసుకోదు. తోడేళ్ళు ఎలా ఎట్లు వంటి మోసపుచ్చి మాటలు మాట్లాడినా సరే దేవుడిని వెంబడించే గొర్రె మాత్రము ఖచ్చితంగా దేవుడి వైపే తిరుగుతుంది తప్ప తోడేళ్ళ వైపు వెళ్ళదు. దీనికి బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పాలంటే యోహాను సువార్త 20 అధ్యాయం. అధ్యాయము 16వ వచనం స్టార్టింగ్లో ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆ యొక్క సమాధిలో పెడతారు కదా, సమాధిలో ఉంచబడతారు కదా, ఉంచుతారు. అప్పుడు ఆదివారం ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క మగ్దలేని మరియా వెళ్తుంది. తర్వాత అక్కడ దేవుడు యొక్క బాడీ అక్కడ లేదని తిరిగి భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇవన్నీ తెలుసు కదా మీకు. పేతురు యోహాను కూడా వస్తారు మేరీ గారు చెప్పిన తర్వాత. వారి ఇరువురు వచ్చినా కూడా దేవుడి యొక్క శరీరం దొరకలేదని చెప్పి వాళ్ళిద్దరు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కానీ మేరీ అక్కడే ఉంటుంది. మేరీ అక్కడే ఉన్నప్పుడు ఇంకా దేవుడి యొక్క శరీరం తనకు దొరకలేదని చెప్పి ఎంతగానో ఆశ కలిగి, బాధ కలిగి దుఃఖిస్తూ ఉంటుంది. అలా దుఃఖిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది, తోటమాలి అని అనుకొని, విన్నారా, తోటమాలి అని అనుకొని నా దేవుడిని ఇలా జరిగింది, నువ్వు ఒకవేళ ఆయన బాడీని ఏమన్నా ఎత్తుకొని వెళ్ళి ఇంకెక్కడన్నా పెట్టావా, ఒకవేళ పెడితే చెప్పు, నేను ఆయన తీసుకొని మోసుకొని వెళ్తాను అని అంటారు. తర్వాత ఏం మాట్లాడతారు, దేవుడు మరియా అని పేరు పెట్టి పిలుస్తాడు. చూడండి, దేవుడు ఒకసారి మాట్లాడా, రెండుసార్లు మాట్లాడా? మరియా అని పేరు పెట్టి పిలిచిన వెంటనే అది యేసుక్రీస్తు ప్రభు వారే నన్ను పిలిచారు అని చెప్పి తను గుర్తుపట్టింది. తన కంటితో చూసింది ఏంటి, తోటమాలి. తన కంటితో చూసినప్పుడు అక్కడ ఉన్న మనిషి యొక్క ఆకారము ఎలా గ్రహించుకుంది, తోటమాలి అని గ్రహించుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో, పేరు పెట్టి పిలిచిన వెంబటే తను గ్రహింపు ఉందా? గొర్రెగా ఉన్న ఆమె దేవుడి యొక్క స్వరాన్ని విని గుర్తుపట్టి ఆయన రబ్బుని, బోధకుడా అని దేవుడి వైపు తిరిగింది. ఓకే, సో ఆమె దేవుడి యొక్క స్వరము విని గుర్తుపట్టింది. కంటికి కనిపించే ఆకారం వైపు దృష్టి పెట్టలేదుగా. మరి గొర్రెలుగా ఉన్న, అంటే మగ్దలేని మరియా లాగా గొర్రెగా ఉన్న నువ్వైనా సరే, నేనైనా సరే దేవుడి యొక్క స్వరానికి, దేవుడి యొక్క మాటకి ఆకర్షితులుగా ఉండి ఖచ్చితంగా గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది ఈ యొక్క లోకంలో. నిన్ను గురించి నువ్వు ఎలా జాగ్రత్త పడాలి అంటే, దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తుపడితేనే, వింటేనే నువ్వు జాగ్రత్త పడతావు. తోడేలు యొక్క వాక్యాన్ని నువ్వు విన్నావు అనుకో, తోడేలు యొక్క మాటని, మోసపుచ్చే మాటని, భ్రమపరిచే మాటని నువ్వు విన్నావు అనుకో, అప్పుడు నిన్ను గురించి నువ్వు ఎలా జాగ్రత్త పడతావు? ప్లస్ మంద వరకు ఎందుకు, ముందు నీ కుటుంబం గురించి చూసుకుందాం. ఫస్ట్ నువ్వు జాగ్రత్త పడితేనే కానీ నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకునేది. నువ్వు జాగ్రత్తగా ఉండి నీ యొక్క కుటుంబం కూడా జాగ్రత్తగా ఉంచుకున్న తర్వాత కదా సంఘంలో ఉన్న మందను నువ్వు జాగ్రత్తగా కలిగేవాడిలాగా ఉండగలుగుతావు. సో మనిషిగా, అంటే ఒక గొర్రెపిల్లగా దేవుడి యొక్క విశ్వాసురాలుగా ఉన్న నువ్వు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నువ్వు విన్న వాక్యము, ఏ వాక్యమైతే వింటున్నావో ఆ వాక్యము అది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వింటున్నావా, తోడేలు యొక్క స్వరంతో నువ్వు వింటున్నావా అన్న విచక్షణ నీకు ఉండాలి. పరిశుద్ధాత్మతో వింటున్నావు అనుకో ఫాలో చేయొచ్చు, తోడేలు యొక్క స్వరంతో వింటున్నావు అనుకో ఫాలో చేయొచ్చా? ఒకవేళ ఫాలో చేసావు అనుకో నిన్ను పట్టి, నిన్ను చంపేసి, నిన్ను సంహరించేసి, నిన్ను చీల్చి చండాల్చి నీ యొక్క మందగా ఉన్న నీ యొక్క కుటుంబాన్ని మొత్తం చిన్నావిందులుగా చేస్తుంది. మరి ఏ క్షణానైతే అది తోడేలు యొక్క స్వరము అని గుర్తుపట్టావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? అక్కడి నుంచి దూరంగా వెళ్ళకూడదా? అక్కడి నుంచి దూరంగా వెళ్ళకుండా అక్కడే ఉండి మాట్లాడు అన్నప్పుడు తోడేలు మాట్లాడుతూనే ఉంటుంది. ఆ యొక్క గొర్రె మోసపుచ్చే తోడేలు యొక్క మాట విని అల్టిమేట్గా గొర్రె యొక్క హృదయం మారిపోద్ది. రక్షణలోనికి లేకుండా తిరిగి ఆ యొక్క గొర్రెతో వెళ్ళిపోద్దిగా, తను బలిగా అయిపోద్దిగా. మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించుకోండి ఒకసారి.
ఇందాక చెప్పినట్టే దీన్ని కూడా మీరు ఆన్సర్ మీరే హృదయంలో చెప్పుకోండి. మళ్ళీ చూస్తున్నా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యాక్చువల్గా ఆ స్టోరీ మొత్తం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఆ స్టోరీ మొత్తం రాసి ఉంటుంది. అలా స్టోరీ మొత్తం చెప్పినప్పుడు కూడా శిష్యులకు కానీ అక్కడ ఎవరికి కూడా అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు దేవుడు మళ్ళీ క్లియర్గా మాట్లాడటానికి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి 7వ వచనం నుంచి మాట్లాడతారు. ఆ యొక్క 7వ వచనం చూడండి, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలకు పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయుచుండెను. దొంగతనమునకును హత్యలను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటను నేను వచ్చి తిని. ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి. చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకు దేవుడు వచ్చాడు. గొర్రెలు అంటే ఆల్రెడీ అది ప్రాణంలోనే ఉందిగా, ప్రాణంతో ఉన్న వాటికి మళ్ళీ జీవం కలగటం ఏంటి అంటే, మన కలిగి ఉన్న ప్రాణము, మన కలిగి ఉన్న జీవము నిత్యమైన జీవం కాదు. మనకు కలిగి ఉన్న ప్రాణము ఏదో ఒక రోజు ఆ ప్రాణం పోతుంది, మరణానికి అప్పచెప్పబడతాం. కానీ దేవుడు ద్వారా వచ్చే ప్రాణం, దేవుడి ద్వారా వచ్చే జీవము నిత్యమైన జీవము. ఆ యొక్క నిత్యమైన జీవముని ఎవరు వేరు చేయలేరు, ఎవరు మన దగ్గర నుంచి దూరం చేయలేరు. అలా నిత్యమైన జీవము కలుగుటకు, అది కూడా సముద్రంగా కలుగుటకు దేవుడు వచ్చాడు. ఓకే, మరి నువ్వు ఏ జీవం కలిగి ఉన్నావు? ఇహలోక సంబంధమైన జీవంతో నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు అనుగ్రహించే నిత్యమైన జీవం కోసం నువ్వు ఆరాటపడి ఆయన వెంబడిస్తున్నావా? ఏ జీవంతో నువ్వు ఉన్నావు? ఇహలోక సంబంధమైన ఏ ఒక్క ఆధిక్యత అయినా సరే, అవసరముల కోసమైనా సరే నీ యొక్క ప్రాణం తెప్పరలుతుందా? దేవుడు అనుగ్రహించే నిత్యమైన జీవము, వాడాబారని దేవుడు యొక్క కిరీటము, ఆయన యొక్క స్వాస్థ్యము, ఆయన ఇచ్చే గిఫ్ట్స్ అంటే ఆత్మఫలములు అవ్వచ్చు, కృపావరములు అవ్వచ్చు, వీటి కోసం నీ యొక్క ప్రాణం ఎంతగా ఆరాటపడుతుందో నువ్వేం స్వతంత్రించుకున్నావు? ఇవ్వటానికి దేవుడు ఎగిరికి వచ్చాడు, మనం తీసుకోవట్లేదే. స్పష్టంగా రాస్తుంది, గొర్రెలకు జీవం కలుగుటకును, గొర్రెలకు ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. చచ్చిపోయిన వాటి కోసం కాదుగా దేవుడు వచ్చాడు, ప్రాణం ఉన్న వాటి కోసమే వచ్చాడు. ప్రాణం ఉన్న వాటి కోసం దేవుడు వచ్చి ఆ ప్రాణము నిత్యమైన జీవముగా మార్చుటకు, ప్లస్ అది సమృద్ధిగా కలుగు చేయుటకు దేవుడు వచ్చాడు. ఓకే, ఈ లోక సంబంధంలో దేవుని యొక్క వాక్యం ఎంతోమంది సువార్థికులు అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, అందరూ చెప్తూనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఎలాంటి వర్డ్తో, ఎలాంటి పదంతో కంపేర్ చేశారంటే 12వ వచనంలో ఉంటుంది జీతగాడు, 13వ వచనంలో రాసి ఉంటుంది జీతగాడు అని. చూడండి, ఏ కాపరైనా సరే, ఎంత గొప్ప సువార్తికుడైనా సరే, దేవుడిచ్చే బహుమానం కోసం దేవుడి యొక్క పని చేస్తాడా? సంఘస్థుల కోసం పని చేస్తాడా? సంఘస్థుల కోసమే నేను పని చేస్తున్నాను అంటే అది నిజమైన మాట, అబద్ధమైన మాట? ఓకే, ఈ యొక్క జీతగాడు దేవుడి యొక్క గొర్రె పిల్లలందరినీ మెపుతూ ఉన్నాడు, పని చేస్తున్నాడు అంటే దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ పని చేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి, వాళ్ళు నిజంగానే దేవుడి యొక్క పని మంచిగా చేస్తున్నారు. దేవుడి యొక్క ఆహారం అనగా వాక్యమును చక్కగా సమయానుకూలంగా ఆయన యొక్క గొర్రెలందరికీ మేపుదల కలిగినట్టు ఇస్తూనే ఉన్నాడు. ఒకానో సందర్భంలో తోడేలు వస్తుంది, ఆ యొక్క మందం మీద హఠాత్తుగా పడుతుంది. హఠాత్తుగా పడినప్పుడు ఆ జీతగాడు ఏం చేస్తాడు? ఆ యొక్క జీతగాడు ఏం చేస్తాడు? అక్కడే ఉండి తోడేలతో ఫైట్ లేకపోతే యుద్ధం చేసి ఆ యొక్క మందం మొత్తం కాపాడతాడా, లేక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తను పారిపోతాడా? జనరల్గా మీరు ఆలోచించి చెప్పండి. సముద్రంలో ఓడ ఉంది, ఓడ బద్దలైంది, ఓడలో ఉన్న వాళ్ళందరూ నీట మునిగారు. ఆ అబ్బాయికి ఈతొచ్చు అంటే వాడికి కాపరికి ఈతొచ్చు అనుకుందాం.
అక్కడ 100 మంది ఉంటారు, ఒడ్డేమో చాలా దూరంగా ఉంటుంది. 100 మందిని మోసుకుని వెళ్ళి ఒడ్డును చేర్చడం సులభమా? అలా చేస్తే వాడు బ్రతకగలడా? లేకపోతే వాడు మాత్రమే వెళ్ళిపోయి ఇంకా బలవంతుడుగా ఉంటే కనుక వాడితో పాటు ఒక నలుగురు అనబడిన వాడి యొక్క కుటుంబ సభ్యులను మాత్రమే వాడు తీసుకెళ్ళి ఒడ్డును చేరుస్తాడా? 100 మందిని ఒడ్డు చేరుస్తాడా? ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపులేగా. మీకు సమాధానం చెప్పగలరా? చెప్పండి, మరి చెప్పండి. ఫస్ట్ ఛాన్స్ ఉంటే తను కాపాడుకుంటాడు, ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటే తన కుటుంబాన్ని తను కాపాడుకుంటాడు. అంతకుమించి ఎంత బలవంతుడైనా సరే నడి సముద్రాన 100 మందిని, 200 మందిని, 500 మందిని వాడు ఒకరి తర్వాత ఒకరు వాడు భుజస్తంభాల మీద మోసుకుని సముద్రం మధ్యలో నుంచి ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఒక మనిషిని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఈత కొట్టుకొని లోపలికి వచ్చి మళ్ళీ ఇంకోటి వేసుకొని అక్కడికి వెళ్తానికి ఏదన్నా ఆస్కారం ఉందండి? సో జీతగాళ్ళు అంటే ఇలాంటి సిచ్యువేషన్లోనే, ఇలాంటి ప్రవర్తనలోనే ఉంటారు. ఆ జీతగాడు కూడా దేవుడిచ్చే జీతం కోసం పనిచేస్తారు తప్ప ఏ ఒక్క జీతగాడైనా సరే గొర్రె కోసం ప్రాణం పెట్టలేదు. బైబిల్ మొత్తం మీరు క్షుణ్ణంగా చదువుకోండి. ఏ జీతగాడు కూడా సిలువ వేయబడలేదు గొర్రెల కొరకు. ఏ ఒక్క జీతగాడు నామమున ఏ ఒక్క గొర్రె కూడా రక్షింపబడలేదు. ఓకే, మరి గొర్రెల యొక్క దృష్టి జీతగాడు అనబడే ఒక కాపర మీద ఉండాలా? ప్రధాన కాపరైన నజరేయుడైన యేసుక్రీస్తు మీద ఉండాలా? మరి నేను మోసపోతున్నా, నాకే ఇలా అవుతుంది, నేను గ్రహింపలేదు, నేను ఇలా అయిపోతుంది నా పరిస్థితి అని మనం అనుకోవటానికి ఎటువంటి ఆస్కారము లేదు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడాలంటే ఒకే ఒక కారణం, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో నువ్వు వింటున్న స్వరము దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క స్వరం నువ్వు వింటున్నావా, తోడేలు యొక్క స్వరం నువ్వు వింటున్నావా అన్న చిన్న విచక్షణ ఉంటే చాలు, నువ్వు రక్షింపబడతావు. నీ కుటుంబం చేర్చబడదు, నువ్వు చేర్చబడవు, తోడేళ్ళు యొక్క మంద నీ మీదకి వచ్చి దాడి చేయదు. ఓకే, 13వ వచనం, జీతగాడుగానే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, అవి నా స్వరము వినును. ఇది యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిన వాక్యమే కదా. మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను చెప్పటంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మూలవాక్యమైన అపోస్తల కార్యం 20:28 వచనంలో మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్త పరచుకొనుడి. అది ఎలా సాధ్యమవుద్దంటే దేవుడి యొక్క స్వరము వింటేనే మిమ్మల్ని గురించి నువ్వు జాగ్రత్త పరచుకోగలవు. దేవుని యొక్క స్వరం ఏంటి, దయ్యం యొక్క స్వరం ఏంటి, అపవాది యొక్క స్వరం ఏంటి అన్న విచక్షణ నీకు కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు చేర్చబడాలి. దేవుడు ప్రతి ఒక్క పేరు జీవము కలిగిన దేవుడి యొక్క పుస్తకంలో లిఖించే ఉన్నాడు. నువ్వు భూమి మీద పుట్టక మునిపే నీ గురించి ఆయన ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. నువ్వు తల్లి గర్భమున పెండమ్మగా రూపుదిద్దుక మునిపే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు, నిన్ను ఆయన చూసి ఉన్నాడు, నిన్ను ఆయన కను ఉన్నాడు. మరి నీ గురించి ఏది దేవుడికి తెలియదు? నీ యొక్క జీవితంలో ఏ రోజు దేవుడికి తెలియదు? దేవుడు నిన్ను ఏమైనా మర్చిపోయాడా? నేను ఎరుగా ఉండకుండా ఉన్నాడా? ప్రతిదీ ఆయనకి తెలుసుగా, ప్రతిదీ ఆయనకి తెలుసా? రేపటి రోజే నీకు తెలియదు, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ నీ ఆయుష్ మొత్తం దేవుడి యొక్క సన్నిధిలో లెక్కించి ఉంది, ఆయన గ్రంథంలో లిఖించి ఉంది, ప్రతిదీ ఆయనకు తెలుసుగా. మరి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు ఎవరి యొక్క స్వరం నువ్వు వింటున్నావు? నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలు నన్ను గుర్తుపట్టును అని ఈ యొక్క 10వ అధ్యాయంలో స్పష్టంగా రాసింది. గొర్రెలకు సాదృశ్యంగా ఉన్న విశ్వాసిగా ఉన్న నువ్వు దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు ఎందుకు గుర్తుపట్టట్లేదు? తోడేలు యొక్క స్వరాన్ని మాత్రమే నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఒకవేళ నువ్వు తోడేలు యొక్క స్వరము అని తెలుసు కూడా ఎందుకు దాన్ని స్టిల్ ఇంకా కంటిన్యూగా ఫాలో అవుతున్నావు? నువ్వు లెక్క చెప్పవలసిన తోడేలుగా దేవుడిగా? చచ్చిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్తే స్టార్టింగే
పరలోక రాజ్యంలో మనకేం సీటు ఇవ్వరుగా. అలా అని చెప్పి అగ్నిగుండంలో కూడా సీటు ఇవ్వరుగా మనకి. ఫస్ట్ తీర్పు తీర్చే ఆ యొక్క సభ దగ్గరికి దేవుడు చేరుస్తాడు. అప్పుడు మొత్తం దేవుడు అడుగుతాడు, ఏం చేశామో ప్రతి ఒక్క క్రియను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దాన్ని బట్టే కదా, ఆ క్రియలను బట్టి, ఆ క్రియలకు తగిన జీతమును బట్టే మనం అగ్నిగుండంలోకి వెళ్తామా, దేవుడి యొక్క నిత్య రాజ్యంలోకి సీట్ అలాట్ చేయబడుతుంది అనేది దాన్ని బట్టే ఉంటుంది. నీ క్రియలను నీకే లెక్క చెప్పవలసి ఉన్నది. నీ క్రియలను బట్టి నువ్వు జీతం సంపాదించుకోగలవు. సో నువ్వు అన్నీ తెలిసి కూడా స్టిల్ ఇంకా తోడేలు యొక్క స్వరమునకు లోబడవచ్చు, భయపడవచ్చు. ఇంకా ఏ కారణంతో అయినా సరే తోడేలు యొక్క స్వరం వెంబడి నువ్వు వెళ్ళావు అనుకో, చివరికి ఎక్కడికి అల్టిమేట్గా ఉంటావు, అగ్నిగుండం పాలవుతావు. చూడండి, ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి. ఒక చిన్న చిన్న ఉపమానాలు చూద్దాం చూడండి. గొర్రెల కాపర్లు 3 ఉన్నారు. ఒక కాపర్ దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఇంకో కాపర్ దగ్గర కూడా 100 గొర్రెలు ఉన్నాయి. ఇంకో కాపర్ దగ్గర కూడా 100 గొర్రెలు ఉన్నాయి. మొత్తం ఎన్ని గొర్రెలు? 300 గొర్రెలు. 300 గొర్రెలు ఒక ప్రదేశంలోనికి అవన్నీ వెళ్ళి మేతమయ్యాలి. 300 గొర్రెల్ని ఒకేసారి వదిలేరు. 300 గొర్రెలను ఒకేసారి వదిలేరు. 3 కాపర్లు గేట్ దగ్గర నిలబడి చూస్తున్నారు. ఎందుకు? అవన్నీ పాపం మేస్తున్నాయి కదా, మేస్తున్నాయి. ఇక్కడ 300 గొర్రెలు ఒకేలాగా ఉంటాయి. 300 గొర్రెలు ఒకేలాగా ఉంటాయి. విన్నారా? 300 గొర్రెలు ఒకేలాగా ఉంటాయి. కానీ ఏ కాపరికి వాడి యొక్క 100 గొర్రెలు ఎవరు అంటే టక్కున సమాధానం చెప్పగలరు. చూడండి, 300లో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 100 ఒక లైను, 100 ఒక లైను, 100 ఒక లైను అలా వెళ్ళవు. అది రైల్వే స్టేషన్ కాదు, ఎయిర్పోర్ట్ కాదు కదా, ఒకరి తర్వాత క్యూలో నిలబడి వెళ్తానికి. అన్నీ మింగిల్డ్ అయిపోతాయి. ఒకటి మిక్సప్ అయిపోద్ది. అవునా కదా? అన్నీ మిక్సప్ అయిపోతాయి. అన్నీ ఒకేలాగా ఉంటాయి. అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ యొక్క ద్వారం దగ్గర నిలబడ్డ ఆ యొక్క 3 కాపురుల్లో వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఈ 300 నా 100 అని ఒకరికొకరు అనుకుంటా ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటావు. నీ 100 గొర్రెలు నువ్వు గుర్తుపట్టగలవా? ఎలా గుర్తుపడతావు? కాపర్ అప్పుడు మాట్లాడట్లా. వాళ్ళు మేత మేతనే కదా గొర్రెలన్నీ. కాపర్ అక్కడ నిలబడి చూస్తున్నాడు. నేను పిలిస్తే రా అని నేను అడగట్లా. ఇక్కడ నిలబడి ఉన్న కాపర్లు ఆ 300లో ఇగో ఆ 100 నాయి అని కాపర్ గుర్తుపడతాడు. ఎలా గుర్తుపడతాడు అంటున్నా. పెద్ద చెప్పు గొర్రెలు మేస్తూ ఉంటాయి. ఇతను 300 ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఇతను ఎలా గుర్తుపడతాడు అంటున్నా. అవి ఆయన్ని చూస్తాయి అంటలా. గొర్రెలు కాపరిని చూస్తాయి అని నేను అడగట్లా. ఇక్కడున్న కాపరి అక్కడున్న 300లో అది పలానా 100 నాయి అని ఎలా గుర్తుపడతాడు? అన్నీ ఒకేలాగా ఉంటాయి. నా ప్రశ్న అది. రోజు మేపుతాడు కాబట్టి తన గొర్రెలు అన్నీ ఒకేలాగా ఉన్నా సరే గుర్తుపడతాడు అంటారు. తలపటం కాదు, ఏదో సమాధానం చెప్పాలి. స్పర్శ అంటే అసలు గొర్రె ఎక్కడ ఉంది, మనిషి ఎక్కడ ఉన్నాడు, స్పర్శ ఎక్కడ ఉంటుంది? ఇంకా అక్కడ ఒకటే కారణం, ముద్ర అంటే ఏంటి? ముద్ర అంటే ఏంటండి? ముద్ర అంటే ఏంటి? నీకు ఒక ఉత్తరం వచ్చింది, దాని మీద స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ బేస్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చెప్తాం. ఇల్లు తనఖాలా ఉందనుకుందాం, నేను అప్పు కట్టలా, బ్యాంక్ వాళ్ళు వచ్చి సీల్ లెటర్ వేసేసి స్టాంప్ వేస్తాడు, ఇల్లు పలానా బ్యాంక్కి చెందబడి ఉంది, వాడు అప్పు కట్టలా, ముద్ర వేసాడా లేదా? పూర్వము రాజులు లెటర్స్ పంపిస్తారు. ఆ రాజులు రాసిన లెటర్ మీద స్టాంప్ వేసి ఉంటుందా? పూర్వము రాజులు ఏదన్నా మంచి పని చేస్తే
ప్రజలు ఏదైనా మంచి పని చేసినా, సైనికులు ఏదైనా మంచి పని చేసినా చేతికున్న ఉంగరాన్ని ఒక రాజు ముద్రలాగా ట్రీట్ చేసి గిఫ్ట్ కింద ఇస్తారు. ఆ ఉంగరం ఎంతో విలువైందిగా. ఆ రాజముద్ర చూపిస్తే దానికి తగినట్టు వాళ్ళు మంచి మంచి గిఫ్ట్స్ కానీ పొజిషన్లో కానీ వెళ్ళగలరు కదా. సో ముద్ర అంటే ఏంటి అర్థమైందిగా, ముద్ర అర్థమైంది కదా. ఈ 300 గొర్రెల్లో కూడా ఈ యొక్క కాపరులు పరిశుద్ధాత్మతో బోధించే కాపరులు ఉండొచ్చు, తోడేళ్ళు లాగా ఉండి మోసపుచ్చే ఆత్మతో బోధించే కాపరులు కూడా ఉండొచ్చు. కానీ 300లో ఆ యొక్క 100 గొర్రెల్ని ఎలా గుర్తుపడతారంటే ఆ గొర్రెల మీద ఉన్న ముద్ర ఆధారం చేసుకొని గుర్తుపడతారు. లోకంలో మనం అందరం ఉన్నాం. 300లో ఉండొచ్చు, 30 లక్షల మందిలో ఉండొచ్చు, 300 కోట్ల మందిలో కూడా మనం ఉండొచ్చు. కానీ దేవుడిని ఎలా గుర్తుపడతాడు? నీ మీద ఉన్న ఆయన యొక్క స్వరక్తం అనే ఒక ముద్ర ఉంది. నీ మీద స్టాంప్ వేయబడి ఉంది. ఏంటి ఆ స్టాంప్? దేవుడి యొక్క స్వరక్తం. ఆ స్వరక్తం నీ మీద ఉంది, అదే నీకు ఒక ముద్ర. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 13వ వచనం. చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏ ఆత్మచేతను ముద్రింపబడి ఉన్నావు? ఏ ఆత్మచేతను నువ్వు ముద్రింపబడి ఉన్నావు? సత్యవాక్యమును, రక్షణ సువార్తను విని. అందరూ వింటారు, కానీ నువ్వు విన్న యొక్క వాక్యము రక్షణ సువార్త. నెక్స్ట్ క్రీస్తునందు విశ్వాసం. విశ్వాసం వేరు, క్రీస్తునందు విశ్వాసం వేరు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత. సో నీ యొక్క ముద్ర దేని మీద ఆధారపడి ఉంటుంది? క్రీస్తునందు విశ్వాసం. సువార్త, దేవుడు గురించిన సత్య సువార్త. సత్యవాక్యము, దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆయన యొక్క ఆత్మ చేత నువ్వు ముద్రింపబడి ఉన్నావు. ఆ ముద్ర దేవుడి యొక్క స్వరక్తం మీద ముద్రింపబడి ఉన్నావు. సో నువ్వు ఒక్కరిలో ఉన్నా, కోటాను కోట్ల ప్రజల మధ్య నువ్వు ఉన్నా సరే, కోటాను కోట్ల ప్రజల మధ్య ఉన్నా సరే, దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద తేటగా చక్కగా నిన్ను గుర్తుపడుతుందంటే దానికి కారణం ఏంటి? నీ మీద సిలువ వేయబడ్డ ఉన్న క్రీస్తు రక్తము ప్రోక్షింపబడి నువ్వు నా సొత్తు, నేను నిన్ను సంపాదించుకున్నాను అన్న స్టాంప్ దేవుడు నీ మీద వేశాడు. అది ఎవరు తుడిచివేయగలడు? ఎవడు దొంగిలించగలడు? ఎవడు నిన్ను దేవుని యొక్క చేతుల నుంచి అపహరించగలడు? ఆ ముద్రను నువ్వు స్వతంత్రించుకున్నావు కదా, మరి నువ్వు ఎందుకు దేవుణ్ణి వెంబడించట్లా? నువ్వెందుకు దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపట్టట్లా? నువ్వెందుకు పరిశుద్ధాత్మ యొక్క స్వరము, తోడేల యొక్క స్వరము మధ్య ఉన్న డిఫరెన్స్ నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు? నీ మీద దేవుడి యొక్క రక్తం పోక్షించబడి ఉన్నది. నువ్వు ఏ వాక్యం వింటే ఆ వాక్యం ప్రార్థనలో పెట్టి దేవుణ్ణి అడుగు. చూడండి, అపోస్తులైన పౌలు గారి గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఆయన దేవుళ్ళలోనికి రాక మునుపు ఏం చేశాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు, ఎక్సెట్రా ఎక్సెట్రా, దేవుడు నామమున ప్రార్థించే వాళ్ళందరినీ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఒకనొక సందర్భంలో చంపేయటం కూడా చేశాడు. ఆయన ఎటువంటి చేశాడో దేవుని యొక్క బిడ్డల మీద, దానికన్నా ఎక్కువే ఆయన అనుభవించాడు ఆయన రక్షింపబడిన పిమ్మట. ఓకే, ఒకనొక సందర్భంలో దేవుడి యొక్క వెలుగు, దేవుడి యొక్క ప్రత్యక్షత ఆయన చూసినప్పుడు ఈ లోక సంబంధమైన నేత్రములు ఆయన మూసిపోయి పడిపోయాడు. దేవుడు చెప్తాడు, పలానా దమస్కు పట్టణంలోకి వెళ్ళు, ఇదిగో పలానా నా బిడ్డ ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళు, అతను నీకు ప్రార్థన చేస్తాడు, నీ యొక్క కళ్ళు తెరవబడతాయి అన్నారు. సేమ్ థింగ్ ఆ యొక్క కొర్నేలుకు కూడా దేవుడు చెప్తాడు. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఆ వెళ్ళారు, ప్రార్థన చేయించుకున్నారు, కళ్ళు దగ్గర ఉన్న పొరలు మొత్తం విడిపింపబడ్డాయి, స్వస్థత వచ్చేసింది, అంతా చూస్తున్నారు. దాని తర్వాత ఆయన ఏం చేశాడు? నువ్వు చెప్పు.
నువ్వు చెప్పు. మీరు చెప్పండి. తెలియదు కదా. ఆయన ఏం చేస్తాడంటే, 3 రోజు పౌలు గారు ఆ యొక్క దేవుడు చెప్పిన ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పటికి 3 రోజుల పాటు ఆయన ప్రేయర్ చేశారని చెప్పి ఆ యొక్క ప్రవక్తకి చెప్తాడు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నేత్రములు ఓపెన్ చేయబడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, దేవుడి యొక్క ఆత్మను అతను స్వతంత్రించుకున్నాడు. దేవుడి యొక్క ఆత్మకు ఆకర్షితులుగా ఉన్నాడు. దేవుడి యొక్క ఉనికిని, ప్రత్యక్షతను కనులారా చూసి ఒక మనిషి దగ్గరికి అతను వెళ్ళ అరేబియా దేశానికి వెళ్ళాడు. ఒంటరిగా 3 ఏళ్ళు గడిపాడు. ఏకాంతంగా 3 సంవత్సరాలు గడిపాడు. ఆ 3 సంవత్సరాల పాటు ఆయన ఏం చేయలేదు, కేవలం ప్రార్థన మాత్రమే చేశాడు. ఏ పని చేయలే, ఓన్లీ ప్రేయర్ చేశాడు. 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మతో సంభాషించడము, పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడటము, పరిశుద్ధాత్మ ద్వారా ఏది దేవుడి యొక్క పని, ఏది లోకం యొక్క పని మధ్య వ్యత్యాసం ఆయన తెలుసుకోవటం, ప్రతి ఒక్క జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నాడు. విన్నారా? 3 ఇయర్స్ పాటు, ఒక మాటలో చెప్పాలంటే 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ట్రైన్ చేయబడి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా శిక్షణ పొంది ఉన్నాడు. ఏ ఒక్క మనిషి ద్వారా ఆయన శిక్షణ పొందాల. కానీ ఈ లోకంలో ఇప్పుడున్న సమయంలో మనుషులు ఎట్లా ఉన్నారంటే, మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడి యొక్క జ్ఞానం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఉండకూడదు. అపోస్తులు ఒక మాదిరి చూపించాడు. నీ యొక్క రక్షణ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీ యొక్క బ్రతుకు లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క తర్ఫీదులో, పరిశుద్ధాత్మ యొక్క శిక్షణలో నువ్వు నేర్చుకోవాలి. మరి నువ్వు ఎవరి యొక్క అధ్యక్షతలో నువ్వు ఉన్నావు, ఎవరి యొక్క శిక్షణలో నువ్వు ఉన్నావు, ఎవరి యొక్క నడిపింపులో నువ్వు ఉన్నావు, మనిషి యొక్క తర్ఫీదులో నువ్వు ఉన్నావా, పరిశుద్ధాత్మ యొక్క తర్ఫీదులో నువ్వు ఉన్నావా? ఆలోచించుకొని సమాధానం చెప్పు. ఈ వాక్యం మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పింది కూడా మొత్తం గలతీయులు రాసిన పత్రికలో ఉంటుంది. చూడండి, 17వ వచనంలో రాసి ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనంలో, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమును కైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే ఆయన కళ్ళు తెరిపింపబడ్డ, నేత్రములు తెరిచిన వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని, ఆ తర్వాత దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని. చాలండి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే, దేవుళ్ళో ఒక నీకు అనుభవ జ్ఞానం రావాలన్నా, దేవుడు గురించి ఆయన యొక్క ఉద్దేశంలో ఆయన యొక్క తలంపులు నువ్వు తెలుసుకోవాలన్నా సరే, దేవుని యొక్క నడిపింపు నువ్వు తెలుసుకోవాలన్నా సరే, పౌలు గారు ఎలా అయితే రక్షణ పొందిన పిమ్మట ఆయనకన్నా ముందున్న అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు అంటే దేవుడి యొక్క శిష్యులు కదా, దేవుడు వాళ్ళతో పాటు 3.5 years బ్రతికారు కదా, దేవుడితో స్వయాన మాట్లాడారు కదా, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంది కదా. సో నేను అపోస్తుల దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసుకొని, లేకపోతే ఆయన ద్వారా అపోస్తుల ద్వారా టీచింగ్స్ శిక్షణ తీసుకొని నేను ఇంకా ఆత్మలో వృద్ధి చెందుతాను, బలం చెందుతాను, లేకపోతే ఆత్మీయ జ్ఞానం పొందుకుంటాను అని ఆయన ప్రవర్తించాల. మనుషుల దగ్గరికి ఆయన వెళ్ళాల, ఏ మనిషి దగ్గరికి ఆయన వెళ్ళాల. పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందుకున్న పిమ్మట సరాసరి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మతో ఆయన జీవించారు, తర్ఫీదు పొందారు, శిక్షణ పొందారు. అపోస్తులైన పౌలు గారు లాగా మేము సేవ చేయాలని తీర్మానం తీసుకునే భక్తులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, చాలామంది ఉంటారు. దానికన్నా ముందు అలా తీర్మానం తీసుకున్న నువ్వు ఏం చేయాలంటే, పౌలు గారు ఎలా అయితే ఏకాంతముగా హోలీ స్పిరిట్తో తర్ఫీదు పొందారో అలాగే నువ్వు కూడా మనుషుల దగ్గర నుంచి తర్ఫీదు, మనుషుల యొక్క ఉపదేశములు, మనుషుల యొక్క తలంపుల వైపు తిరగకుండా జీవము కలిగిన దేవుడి వైపు మాత్రమే, ఆయన యొక్క ఉద్దేశములు ఎరిగి, ఆయన యొక్క ప్రవర్తనను ఎరిగి దానికి తగినట్టు నువ్వు ప్రవర్తించాలి. ఏ కాపరి వాక్యం చెప్పినా, ఏ ప్రార్థనాపరుడు ఎన్ని గంటల్లో చక్కగా ప్రార్థన చేసినా,
ఏ దైవజనుడు ఎంత గొప్పగా దైవచిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థన చేసినా, వర్తమానం చెప్పినా, ప్రవచనం చెప్పినా అవన్నీ కూడా ఆ మనిషి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పగలుగుతాడు తప్ప మనిషి వాడి యొక్క సొంత శక్తి సామర్థ్యాలు బేస్ చేసుకొని చెప్పడు. ఒకవేళ చెప్పినట్లయితే వాడు తోడేడు. ఓకే, వాడు తోడేడు. సో నువ్వు దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న నువ్వు, దేవుడి యొక్క గొర్రెగా ఉన్న నువ్వు, నా గొర్రెలు నన్ను ఎరుగును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో స్పష్టంగా చదువుకున్నారుగా. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరమును గుర్తుపట్టును. ఇవన్నీ ఉన్నాయి కదా యోహాను సువార్తలో. గొర్రెగా నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడు? స్వరక్తం ఇచ్చి ఆత్మచేత ముద్రింపబడ్డ నువ్వు కోటాను కోట్ల ప్రజల్లో ఉన్నా సరే ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ మీద ఆయన ముద్ర ఉంది. నీ మీద ఆయన సిలువ మీద కాచిన రక్తపు చుక్క నీ మీద ఉంది. నిన్ను ఆయన చూస్తున్నాడు. దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు, నేను ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్నానని నువ్వు అనుకోకూడదు. ప్లస్ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచి ఉన్నాడు, పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. జీవగంధంలో నీ యొక్క పేరు ఆయన లిఖించి ఉన్నాడు. మరి నువ్వు ఆయన వైపు చూడు, ఆయన స్వరం విను, గుర్తుపట్టు. ఎంతవరకు తోడేలు వైపు చూస్తావు? ఎంతవరకు నువ్వు తోడేలు వైపు చూస్తావు? ఆలోచన చేసుకో. జీవము కలిగిన దేవుడు వైపు నువ్వు చూడాలంటే, ఫాలో అవ్వాలంటే ఒకే ఒకటి, ఆయన స్వరం వినటం. అంటే ఏంటి అర్థం? ఆదివారం రోజు వచ్చి పాస్టర్ యొక్క వాక్యం వినమని కాదు నేను చెప్పేది, నా వాక్యం వినమని కాదు నేను చెప్పేది. ఈ గ్రంథము నువ్వు చదువు, ఈ గ్రంథం నీతో మాట్లాడుతుంది. విన్నావా? నేను చెప్పింది వినమని మీకు చెప్పట్లా, నేను మాట్లాడింది ఫాలో అవ్వమని కూడా మీకు చెప్పట్లా. గొర్రెగా ఉన్న నువ్వు ఈ గ్రంథాన్ని నువ్వు చదువు. ఈ గ్రంథం నీతో మాట్లాడుతుంది. ఈ గ్రంథం నీతో మాట్లాడినట్టు నువ్వు ప్రవర్తించు. ఈ గ్రంథం ఏంటి? పరిశుద్ధాత్మిక ఉద్దేశములు, దైవ ఆవేశము ద్వారా లెక్కింపబడ్డ జీవము కలిగిన దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క ఆలోచనలు ఇవి, దేవుడి యొక్క తలంపులు ఇవి, దేవుడి యొక్క ఉద్దేశములు ఇవి. నువ్వు చదువు. నువ్వు ఇది చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడట్లేదని నువ్వు ఎలా అడుగుతావు? ఒకవేళ నువ్వు అడుగుతున్నావు అనుకో, దానికి కారణం ఏంటంటే నువ్వు బైబిల్ చదవట్లేదని అర్థం. ఓకే, బిఫోర్ ఏ పాస్టర్ గారి వాక్యం వినద్దు అని నేనేం చెప్పట్లేదండి. నువ్వు ఒకరు విన్నా, 10 మంది విన్నా, 100 మంది విన్నా సరే, అల్టిమేట్గా నువ్వు విన్న 100 మంది కాపర్లో చెప్పే వాక్యం మాత్రం ఈ యొక్క గ్రంథంలోంచే తీసి చెప్తారు. సో ఎలా అయితే పౌలు గారు అపోస్తులను ఫాలో అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుని ఎలా అయితే ఫాలో అయ్యి తర్ఫీదు పొందారో, నువ్వు కూడా మనిషి వెంబడి నడవకుండా, గొర్రెలాగా నడవకుండా, గొర్రెల కాపరి అగు దేవుడు వెనక నువ్వు నడు. దేవుడు ఏ మార్గం గుండా వెళ్తాడో, ఏ ద్వారం గుండా వెళ్తాడో, ఏ ఇరుకు మార్గం గుండా దేవుడు వెళ్తాడో ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళు. దేవుడు నడిచి చూపించాడు, ఆయన వెనకే నువ్వు వెళ్ళు. దేవుడి యొక్క ముద్రలు నీకు కనిపిస్తున్నాయిగా, వెలుగే కదా, చీకటి కూడా కాదు కదా. ఆయన యొక్క అడుగుజాడలోనే నడవమన్నాడు, వెలుగు మార్గం గుండానే నడవమన్నాడు, ఇరుకైన మార్గం గుండానే నడవమన్నాడు. ప్లస్ ఎటువంటి వేటగాడైనా, ఎటువంటి అపవాదైనా సరే వచ్చి నిన్ను దొంగిలించకుండా ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మ అను ద్వారము నీ చుట్టూ ఉంచటం మాత్రమే కాకుండా ఆయన యొక్క సంరక్షణలో నిన్ను ఉంచాడు. చివరి వర్డ్ యోహాను సువార్త 10. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని చదవండి. 28వ వచనంలో ఒక లైన్ రాసి ఉంటుంది, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం లాస్ట్ వర్డ్, ఎవరును గొర్రె పిల్లను దేవుని యొక్క చేతిలో నుంచి అపహరింపడు. ఇది చూడండి ఒకసారి ఉండే ప్రాక్టికల్గా చూపిస్తా. ఇది కచీఫ్ కదా, కాసేపు దీన్ని గొర్రెపిల్ల అనుకోండి, కాసేపు ఈ అరచేయి దేవుడు అనుకోండి. జస్ట్ అర్థం అవడానికి చెప్పా, మరోలాగా అనుకోమాకండి. ఇది దేవుని యొక్క చెయ్యి అనుకోండి. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఎవడను వాటిని అనగా ఎవడను గొర్రెపిల్లను నా చేతిలో నుండి అపహరింపడు. గొర్రెపిల్లగా ఉన్న ఈ యొక్క కచీఫ్ని దేవుడి యొక్క చేతిలో ఇలా ఉంది. చుట్టూ తోడేలు ఎంతన్నా తిరగని,
అపవాది గర్జించు సింహంలాగా, గాండ్రించు సింహంలాగా ఎంతన్నా తిరగని, దేవుడి యొక్క చేతిలో ఇది ఉంది కదా, ఎవడో వచ్చి తీసుకెళ్ళాడుగా. పోనీ దేవుడు ఏమైనా వదిలేస్తాడా? దేవుడే వదిలేడుగా. అరచేతుల్లో చెక్కుకొని ఉన్నా దాన్ని రబ్బర్లాగా తీసుకొని రబ్ చేయలేరు, ఏదైనా నీళ్లు పోసి కడగలేరు, తుడిచేయలేరు, చెరపలేరు. సో దేవుడి యొక్క చేతిలో అది అలాగే ఉంది. గొర్రెపిల్ల దేవుడి యొక్క చేతిలో ఇలాగే ఉంది. చూడండి, దేవుడి యొక్క చేతిలో ఈ గొర్రెపిల్ల ఉంది. ఎవడో ఎటువంటి అపవాది వచ్చి ఈ గొర్రెపిల్లని సంహరించలేరు, చెదరగొట్టలేరు, చంపలేరు, దొంగించలేరు. కానీ ఈ గొర్రెపిల్లకి అపవాది దగ్గర నుంచి శ్రమ, బాధ వస్తుంది. ఎలా వస్తుంది? ఈ గొర్రెపిల్ల దేవుడి యొక్క చేతిలో నుంచి, దేవుడి యొక్క కంచిలో నుంచి జంప్ చేసి లోకంలో దూకింది. దేవుడు ఏమన్నా తోసేశాడా? కాదు, గొర్రెపిల్లే దూకింది. గొర్రెపిల్లే లోకంలోకి వచ్చింది. గొర్రెపిల్లే తోడేళ్ళ మందలోకి వచ్చింది. అప్పుడు తోడేళ్ళు, అపవాది, దుష్టుడు అన్నీ మీదపడి బాధ పెడుతూ, కన్నీరు వచ్చేటట్టు, అస్వస్థత వచ్చేటట్టు, నెమ్మది లేనట్టు, ప్రశాంతత కోల్పోయేటట్టు అన్నీ చేస్తాయి. దీని కారణము దేవుడి యొక్క అరచెయ్య? గొర్రెపిల్ల దేవుడి యొక్క అరచేతుల నుంచి దూకటమా? సో దేవుడు నిన్ను ఎక్కడా చేయి వదల్లా. ఆయన చేతిలోనే నువ్వు ఉన్నావు. నువ్వే నీ అంతటా నువ్వే, నీ ఇష్టానుసారంగా నువ్వే దేవుడు ఇచ్చిన ఆ యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవుడి యొక్క అరచేతుల నుంచి దూకి లోకంలోనికి నువ్వు వచ్చావు. సో ఎప్పుడు కూడా నీ యొక్క పరిస్థితులను బట్టి దేవుడిని బ్లేమ్ చేయ మాకు. ఎప్పుడు కూడా నీ యొక్క కంటి నుంచి ప్రతి ఒక్క కన్నీరుకి దేవుడే కారణం, దేవుడే కారణం, దేవుడే కారణం అని అనమాకు. దేవుడు ఆయన అరచేతిలో నువ్వు చెక్కి ఉన్నాడు. నీ తల్లిదండ్రుల చేతుల్లో కూడా నువ్వు చెక్కలేవు. నీ తల్లిదండ్రులు ఎవడో కూడా నీకోసం రక్తం దారబోయేలా, నీ తల్లిదండ్రులు ఎవరో కూడా నీ పాప పరిహార్థమై శిలువ మీద యాగం అవ్వాల. అది కేవలం దేవుడు మాత్రమే చేశాడు. నీ అంతటి నువ్వు ఆయన యొక్క అరచేతుల్లో నుంచి దూకి లోకంలోకి వస్తేనే తప్ప దుష్టుడు నీ మీద దాడి చేశాడు. అంతకు మించి దేవుడు స్వయంగా నిన్నే అప్పచెప్పాల. సో ఎప్పుడూ దేవుణ్ణి బ్లేమ్ చేయమాకండి. సో ఈ యొక్క వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే, నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ఎప్పుడు నువ్వు దేవుని యొక్క అరచేతిలోనే ఉండాలి. లోకంలోనికి ఆకర్షితులుగా దూకి లోకం వైపు నువ్వు వెళ్ళకూడదు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి అన్న దానికి ఈరోజు యొక్క వాక్యం అర్థమైందా? దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.